కానీ వ్యవసాయేతర అవసరాల కింద మారిన తర్వాత అది ఏ లోకల్ బాడీ పరిధిలో వస్తే ఆ లోకల్ బాడీ దాన్ని అసెస్మెంట్ చేయాలి. అది పంచాయతీ పరిధిలో ఉంటే పంచాయతీ వాళ్ళు అసెస్మెంట్ చేస్తారు. అది మున్సిపాలిటీ అయితే మున్సిపల్ కార్పొరేషన్ అయితే మున్సిపల్ కార్పొరేషన్ అసెస్మెంట్ చేసి ఖాళీ జాగా కనుక అయితే వేకెంట్ ల్యాండ్ నెంబర్ ఇస్తారు. ఆ తర్వాత అక్కడ ఏదో బిల్డింగ్ కనుక కట్టుకుంటే దానికి ఇంటి నెంబర్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఆ ఇంటి నెంబరు ఆ వేకెంట్ ల్యాండ్ నెంబర్ ప్రకారం ఎప్పటికప్పుడు మీరు ఆస్తి పన్ను కట్టాల్సి ఉంటుంది. ఇది ప్రక్రియ. అంటే ఏం జరుగుతుంది, ఒక వ్యవసాయ భూమి వ్యవసాయేతర అవసరాలకు మార్చాలి అంటే ఫీజు కట్టాలి, స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఆ టైం ఇచ్చినప్పుడు తహసీల్దార్ ఇచ్చిన టైం రోజు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళి కన్వర్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఆ తర్వాత లోకల్ బాడీ వాళ్ళు చేసే అసెస్మెంట్ జరుగుతుంది, ప్రాపర్టీ అసెస్మెంటు. ఆ అసెస్మెంట్ వివరాలు తీసుకోవాలి. ఆ అసెస్మెంట్లో ఉన్న ఏదైతే పన్ను ఉంటుందో అది ప్రతి సంవత్సరం చెల్లించుకుంటూ వెళ్ళాలి. అంతేకాదు ఒక్కసారి నాన్ అగ్రికల్చర్ కింద మారిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కొత్తగా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి ఏదైతే పాస్ పుస్తకం ఇవ్వబోతున్నారో మెరూన్ కలర్ పాస్బుక్, అంటే అప్పటి వరకు వ్యవసాయ భూమిగా ఉన్నప్పుడు గ్రీన్ కలర్ పాస్బుక్ ఉంటుంది, ఇప్పుడున్న పట్టదారు పాస్బుక్ ఏదైతే ఉంటుందో, ఒకసారి నాన్ అగ్రికల్చర్గా మారిన తర్వాత మెరూన్ కలర్ పాస్బుక్ గవర్నమెంట్ ఇస్తుంది. అది తహసీల్దారు సబ్సిక్వెంట్గా మీ ఇంటికే పంపడం జరుగుతుంది ఆ పాస్ పుస్తకాన్ని. అప్పుడు ఏమైంది, ధరణి పోర్టల్లో అప్పటి వరకు కన్వర్షన్ అయ్యేంత వరకు అయితే అగ్రికల్చర్ పోర్టల్లో ఉంటుంది. ధరణి అగ్రికల్చర్ సెగ్మెంట్లో మీ భూమి వివరాలు ఉంటాయి. ఎప్పుడైతే నాన్ అగ్రికల్చర్ కింద భూమి మారుతుందో ధరణి నాన్ అగ్రికల్చర్ పోర్టల్కి ఆ వివరాలు మారిపోతాయి. చూడండి ఎన్ని మార్పులు వచ్చినాయో. గ్రీన్ పాస్ పుస్తకం కాస్త మెరూన్ కలర్ పాస్ పుస్తకం అవుతుంది. ధరణి అగ్రికల్చర్ పోర్టల్ నుంచి ధరణి నాన్ అగ్రికల్చర్ పోర్టల్కి మీ వివరాలు మారిపోతాయి. ఈ భూమి పన్ను కట్టే బదులుగా ఆస్తి పన్ను కట్టాల్సి వస్తుంది. ఆస్తి పన్ను లోకల్ బాడీస్ నిర్ధారణ చేస్తాయి.